ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. मैं मोहन स्वरूप भटिया बोल रहा हूँ. मेरी आयु इस समय 89 वर्ष और मतदान मात्र इतना नहीं है कि हम मतदान केंद्र पर जा रहे हैं और अपना मत दे रहे हैं. इसमें हमको अपना योगदान इस रूप में करना है कि हमारे प्रत्याशी वो विजयी हों जो कि योग्य हों, सेवाभावी हों. మిత్రులారా, విన్నారు కదా, వారు జానపద కళారంగానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ సన్మానితుడు మోహన్ స్వరూప్ భాటియా గారు. వారి వయసు 89 సంవత్సరాలు. వారి మాటలు వింటే ఓటు వేయాలన్న ఉత్సాహం మనలో కూడా పెరుగుతుంది. ఓటు వేయడానికి సన్నద్ధమవుదాం. 2024 లోక్సభ ఎన్నికల నినాదం మీకు తెలుసు కదా. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. ఈ నినాదంతో ఈనాటి ఓటర్ జంక్షన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. మన దేశం ఎన్నో పండుగలు జరుపుకునే దేశం. భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. బాగా చెప్పారు. పండుగ అంటేనే ఉత్సాహం. ప్రతి పండుగ ప్రజల్ని ఏకం చేసి వారి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపుతుంది. అవునవును, మన దేశంలో ప్రజలంతా ఇదే భావనతో పనిచేస్తారు. దేశమంతా ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల పండుగంటే అందరిలోనూ ఎంత ఉత్సాహం, ఎంత ఉల్లాసం ఉంటుంది కదా. అవును, గొప్ప ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఎన్నికలు 5 ఏళ్లకోసారి వచ్చే గొప్ప పండుగ. మన పండుగలకు ఎలా ఏర్పాట్లు చేసుకుంటామో అదేవిధంగా ఓటు వేయడానికి కూడా సన్నద్ధులం కావాలి. అవును, ఎన్నికల పండగను కూడా మన పండగలాగా ఉత్సాహంగా జరుపుకోవాలి. ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరం భాగస్వాములం కావాలి. ఇదే మన భారతీయ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్తారు. బాగా ఆలోచించి ఓటు వేస్తారు. అవునవును. ఇప్పుడు మనం రమేష్ గారి ఇంటికి వెళదాం. ఏం జరుగుతుందో చూద్దాం. పదండి పదండి. ఇవాళ ఇంట్లో ఏదో మార్పు కనబడుతోందే. చూడు నాన్న, అమ్మ ఎంత అందంగా ముగ్గులు వేసిందో చూడు. ముగ్గులేమిటి, గొప్ప పెయింటింగ్ వేసింది మీ అమ్మ. పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న దృశ్యంతో పాటు ఎన్నికల పండగ అంటూ చక్కగా రాసింది కూడా. అవునానా, చాలా బాగుంది. మన ఇంటి ముందు ముగ్గే పోలింగ్ కేంద్రంలా ఉందిరా. అవునానా, పైగా ఏదో స్పెషల్గా కూడా వడినట్టుంది. మంచి వాసన వస్తుంది. భలే భలే, ఇవాళ ఏదో స్పెషలే మరి. అవును, ఏంటి సంగతి? ఇవాళ ప్రత్యేక వంటకాల కథేమిటి? ఇది కూడా చెప్పాలా? మనందరికీ ఎన్నికల పండుగ అని మీకు తెలీదా? గొప్ప పండగకి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మన ఇంట్లో కూడా జరగాలి కదా. అవునవును, మన పండగలకు ఎలాగైతే అలంకరించుకుంటామో, ప్రత్యేకంగా వంటలు చేసుకుంటామో, ఎన్నికల పండుగ కూడా అలాగే చేసుకోవాలి. కరెక్ట్గా చెప్పావు నాన్న. ఇదిగో, ఎన్నికలకు ముందు మనం అవగాహన కలిగి ఉండాలి. దాంతో మంచి వాతావరణం ఏర్పడమే కాకుండా ఎన్నికల పండగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. తప్పకుండా అలాగే జరుపుకుందాం. అవునానా, పండగ చేసుకుందాం. పండుగకు మనం ఏమేం చెయ్యాలో, ఏమేం కావాలో ముందే ఒక లిస్టు తయారు చేసుకుంటాం కదా. ఏం కొనుక్కోవాలో, బట్టలు ఏం వేసుకోవాలో అన్నీ రెడీ చేసుకుంటాం. అలాగే ఎన్నికల పండుగ కూడా ముందే సన్నద్ధం కావాలి. ఎన్ని గంటలకు వెళ్ళి ఓటు వేయాలో ముందే అనుకోవాలి. ఎవరికి ఓటు వేయాలో కూడా నిర్ణయించుకోవాలి. అభ్యర్థుల చరిత్రంతా తెలుసుకోవాలి. అందుకోసం నో యువర్ క్యాండిడేట్ అనే మొబైల్ యాప్ను ఉపయోగించుకోవాలి. అభ్యర్థికి ఏదైనా నేర చరిత్ర ఉందేమో గమనించాలి. ఓటరు జాబితాలో మన పేరు ఎక్కడ ఉందో చూసుకోవాలి. దాంతోపాటే మన ఫోటో ఐడి కార్డు కూడా రెడీగా పెట్టుకోవాలి. బాగా చెప్పారండి. అవసరమైన సమాచారం అంతా చెప్పారు. నాన్న, నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. ఐడియా ఉంటే మాకు చెప్పు మరి. ఈసారి మనం మామూలు డ్రెస్తో ఏదో అలా రోడ్డు మీద వెళ్ళినట్టు వెళ్ళకూడదు. స్పెషల్గా ముస్తాబై వెళ్ళాలి. ఓర్ని, మనం బయలుదేరితే ఎక్కడికి వెళ్తున్నారు అని అందరూ అడిగేటట్టు ఉండాలి. మనం గర్వంగా చెప్తాం, ఎన్నికల పండుగ జరుపుకోవడానికి వెళ్తున్నాము అని చెప్తాం. ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, సురక్షితంగా,
ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటర్లకు ఉపయోగపడేలా అనేక బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. అవును, నేను చూశాను. ఎన్నికల పర్వం దేశానికి గర్వం, నా మొదటి ఓటు దేశం కోసం వంటి నినాదాలు చదివాను కూడా. బాగుందిరా. ఓటుకు సాటి మరోటి లేదు, ఓటు వేద్దాం మనమంతా. చూడండి, పోలింగ్ రోజు డ్యూటీ రోజు, అది సెలవు కాదు, ఓటు వేయాల్సిన రోజు. మీలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి నినాదాలు. చూడరా, మీ అమ్మ ఏమంటుందో మనల్ని. అమ్మ సరిగ్గానే చెప్తోంది నాన్న. ఊరుకోరా, నేను ఎప్పుడు ఖాళీగా కూర్చున్నాను? ఓటు వేయడానికి నేను అందరికంటే ముందే వెళ్తున్నానుగా. ఏ ఒక్క ఓటరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదని నేను బలంగా నమ్ముతాను. అవునవును, మీ అవగాహన మాటలతో గుర్తొచ్చింది. ఇవాళ మన కమ్యూనిటీ సెంటర్లో ఎన్నికల ముఖ్యాంశాల పట్ల అవగాహన పెంచడం కోసం ఒక వీధి నాటకం వేస్తున్నారు. వీధి నాటకమా? అవును, ఎలా ఓటేయాలి, ఈవీఎం మిషన్ మీద బటన్ నొక్కి ఆ తర్వాత వచ్చే బీప్ సౌండ్ వినాలి. అవును, వినాలి. ఇంకా చెప్తాను వినండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు లేదా దివ్యాంగులుంటే వాళ్ళ కోసం సక్షం యాప్ ఎలా పనిచేస్తుంది, అలాగే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం 85 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఇంకా చాలా ఇబ్బందులున్న దివ్యాంగులకు ఈ సౌకర్యం ఉంది. చెప్పండి చెప్పండి, ఇది చాలా మంచి సౌకర్యం కదా. ఇంకా అనేక మంచి విషయాలున్నాయి. మరి మమ్మీ, చెప్పు. మేము కూడా ఇవాళ కాలేజీలో చాలా రకాల పోస్టర్లు తయారు చేసాం. ఇంకా నేను మనం ఓటు వేద్దాం అనే మ్యారథాన్లో కూడా పాల్గొన్నాను. ఏంటి, మారథాన్ కూడానా? ఎన్నికల సంఘం ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదన్నమాట. అన్ని మార్గాల ద్వారా మనకు సమాచారం అందించడానికి పాటుపడుతోంది. రేడియో, టీవీ, వార్తాపత్రికలు, మొబైల్ యాప్లు, ఇంకా చెప్పాలంటే నీటి బిల్లులు, కరెంటు బిల్లులపైన కూడా ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. అప్పటికి మనం ఓటు వేయడంలో అలసత్వాన్ని వహిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? సిగ్గు చేటుగా ఉంటుంది. మరేంటి, రైల్వే స్టేషన్లోనూ ఎయిర్పోర్టుల్లోనూ కూడా ఓటు వేయడం ఒక ఆవశ్యకత గురించి తెలియజేస్తున్నారు. అవునవును, అయినా మనం వెనకబడే ఉన్నాం. చూడండి మరి. కరెక్ట్గా చెప్పావు నాన్న. ఇప్పుడు ఇంకా ఎటువంటి సాకులు చెల్లవు. ఓటు వేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఓటుకు సాటి మరోటి లేదు. మనమంతా తప్పకుండా ఓటు వేయాలి. బాగా చెప్పాను కదా? నేను చెప్పాలిరా, నువ్వు బాగా చెప్పావో లేదో. వాడికే బాగానే చెప్పాడు. మరి ఏమనుకున్నారు? మీకు తెలుసా, 2024 ఎన్నికల్లో ఓటర్లు దాదాపు 97 కోట్ల మంది ఉన్నారు. అవునా? 97 కోట్ల? అందుకే 12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 లక్షలే? మరే, దాదాపు 1.5 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని ఎన్నికల సంఘం గట్టిగా ప్రయత్నిస్తోంది. అదే పట్టుదలతో మనమంతా కూడా ఓటు వెయ్యాలి. అమ్మా, నాన్న, నేను ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి. మా కాలేజీలో ఓటర్ అవగాహన కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల అవగాహనకు సంబంధించి మా కాలేజీలో డెమోక్రసీ వాల్ మీద చిత్రలేఖనం, పెయింటింగ్ రూపంలో ప్రదర్శిస్తున్నాం. అది చాలా మంచి పని. వెరీ గుడ్ రా. అందుకే కదా మరి నేను కూడా పాల్గొంటున్నాను. మంచి పని చేస్తున్నావు అబ్బాయి. తప్పకుండా వెళ్ళు ఆదిత్య. నేను కూడా రంగోలీ, మెహందీ లాంటి కార్యక్రమాల ద్వారా మన సొసైటీలో అందరూ ఓటు వేసేలా చేస్తాను. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాను తెలుసా? ఏమిటా ఏర్పాట్లు? అదే, మెహందీ, రంగోలీ డిజైన్లు కొత్తగా రూపొందించాను. ఇప్పుడు దేశం మొత్తం ఓట్ బటన్ నొక్కుతుంది అని వాటిలో రాస్తాను. మంచి ఐడియా. ఇప్పుడు దేశం మొత్తం ఓటు బటన్ నొక్కుతుంది. చాలా బాగుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా చోట్ల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటివి నాన్న? స్థానిక కళ, సాంస్కృతిక, ఉత్పాదక విశేషాలను చిత్రీకరిస్తున్నారు. దాంతో స్థానికులకు ఓటు వేయాలన్న ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఓట్ల పండగ ఉత్సాహంగా జరుపుకుంటారు. వాళ్ళ పోలింగ్ కేంద్రాల వద్ద గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది సరైన అభ్యర్థిని ఎన్నుకునే ఉత్సవం. మీరు సరిగ్గా చెప్పారండి. అందుకే అన్నారు, ఎన్నికల పర్వం దేశానికి గర్వం అని. అమ్మా, నాన్న, నేను కాలేజీకి వెళ్తున్నాను. బాయ్. రేయ్, భోజనం చేసి వెళ్ళారా? मतदान देने जाएंगे भारत के लिए, भारत
మిత్రులారా, విన్నారు కదా రమేష్ గారి కుటుంబం ఎన్నికల పండుగ ఎంత బాగా జరుపుకుంటున్నారో. మన శ్రోతలంతా కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా వేస్తారు. ఇక ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఏం చెప్తున్నారో విందాం. ఎన్నికలు భారతదేశ ప్రజాస్వామ్యానికి గర్వకారణం. ఓటు వేయడానికి సాటి మరేదీ లేదు. ఓటింగ్ ప్రక్రియ మొత్తం శాంతివంతంగా, సులభంగా, సరళంగా జరిగేలా భారత ఎన్నికల సంఘంతో పాటు లక్షలాది మంది ఉద్యోగులు గడచిన 2 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారు. ప్రతి ఎన్నికల కేంద్రాన్ని గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేశారు. ప్రతి ఎన్నికల కేంద్రం వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, షెడ్, వీల్చైర్, ర్యాంపుతో పాటు హెల్ప్ డెస్క్, వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు. దయచేసి తప్పకుండా ఓటు వేయండి. ఇది మా అభ్యర్థన. మీ అందరికీ ఇదే మా విజ్ఞప్తి. ఇది వేసవికాలం కాబట్టి మీరు, మేము మరింత జాగ్రత్తగా ఉండాలి. భారతీయ ఓటర్ల సంకల్పం ఎండను కూడా జయిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీ అందరూ మీ ఇళ్ల నుండి బయటికి రావాలని, తప్పకుండా ఓటు వేయాలని, మీ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని ఓటు వేయాలని ప్రేరేపించాలని మీ అందరినీ కోరుతున్నాను. మిత్రులారా, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఓటు వేయడం గురించి ఏం చెప్తున్నారో విందాం. 101 बहाने हैं वोट ना डालने के, पर इस चुनाव के पर्व में एक ही रीजन काफी है वोट डालने का, वो है हमारी रिस्पॉन्सिबिलिटी देश और हमारे फ्यूचर के लिए। चलो सब मिलकर मनाते हैं इस चुनाव के पर्व को गर्व के साथ। हर वोट से चमकेगा जन जन का सपना, मतदान बदल सकता है समझो जीवन अपना, मतदान बदल सकता है समझो जीवन अपना। जब हो सवाल सरकार में हिस्सेदारी का, जब हो सवाल सरकार में हिस्सेदारी का, तब जिम्मेदारी से मिलजुल कर बेहतर करना, तब जिम्मेदारी से मिलजुल कर बेहतर करना। हर वोट से चमकेगा जन जन का सपना, हर वोट से चमकेगा जन जन का सपना। हम गौरवशाली लोकतंत्र के बने सिपाही, हम गौरवशाली लोकतंत्र के बने सिपाही, अब वोट से अपनी राह बनाते आगे बढ़ना, अब वोट से अपनी राह बनाते आगे बढ़ना। हर वोट से चमकेगा जन जन। మిత్రులారా, గుర్తుంచుకోండి, ఎన్నికల పండుగలో అందరూ పాల్గొనండి. ఓటు వేయడం ద్వారా మాత్రమే మన బాధ్యత నెరవేరుతుంది. అవునండి, వినండి. అందుకే మిత్రులారా, ఓటు వేసే అధికారాన్ని మనం ఎప్పుడూ వదులుకోవద్దు. ఇక ఇప్పుడు మనం ప్రశ్న అడిగే సమయం వచ్చేసింది. మీ పేరు, ఫోన్ నెంబర్, చిరునామాతో పాటు మీ సమాధానాన్ని వచ్చే సోమవారానికల్లా పంపించాలి. మీ జవాబు మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ 9999031950. నెంబర్ మరోసారి 9999031950. ఇవాల్టి ప్రశ్న: ఓటు వెయ్యటానికి ముందు మనకు అభ్యర్థుల పూర్తి సమాచారం ఏ మొబైల్ యాప్ ద్వారా లభిస్తుంది? మా కింది ఎపిసోడ్ విజేత ఎవరంటే దీపికా పంత్, అల్మోరా, ఉత్తరాఖండ్. గతవారం మేమడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి. విజేతకు అభినందనలు. భారత ఎన్నికల సంఘం నుండి ఓ చక్కని బహుమానం, సర్టిఫికెట్ మీరిచ్చిన చిరునామాకు పంపించడం జరుగుతుంది. మిత్రులారా, వచ్చే శుక్రవారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.